పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ లేకపోవడంతో చెత్త ఎక్కడ వేయాలి అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పట్టణవాసులు. గతంలో పట్టణంలో శ్రీనివాస్ కాలనీలో ఉండే డంపింగ్ యార్డ్లో మున్సిపల్ కార్మికులు ఆటోలతో చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్లో వేసేవారు. రాత్రిపూట తగలబెట్టేవారు. అక్కడ కాలనీ వాసులు ఆ వాసన భరించలేక కాలనీ మొత్తం దుర్గంధంతో వాసన రావడంతో పలువురు అనారోగ్యంతో గురి కావడంతో ఒక్కసారిగా ఇక్కడ చెత్త డంపింగ్ చేయొద్దని పలుసార్లు హెచ్చరించి డంపింగ్ యార్డ్ను మూసివేశారు. దీంతో మున్సిపల్ చెత్త సేకరణ కార్మికులు చెత్త ఎక్కడ వేయాలో తెలియక గత వారం రోజుల నుండి చెత్త సేకరణ నిలిపివేశారు. దీంతో చెత్త సేకరించే ఆటోలు మూలన పడ్డంతో పాల్వంచలోని పురవీధుల్లో ఎక్కడ చెత్త అక్కడ ఉండడంతో దుర్వాసన వస్తోంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ను పాల్వంచ ఊరి చివరిలో స్థలాన్ని ఏర్పాటు చేసి కార్మికుల చేత సేకరించిన చెత్తను డంపింగ్ చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. నా పేరు నిమ్మల రాంబాబు. పాల్వంచ పట్టణం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పాల్వంచలో డంపింగ్ యార్డు లేదనే వంకతో గత 3-4 రోజులుగా చెత్త సేకరణ చేయడం లేదు. ఇది పట్టణ ప్రాంతంలో పేరుకుపోయి ప్రజలందరికీ వేల మందికి అనారోగ్యాల పాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే శ్రీనివాస్ కాలనీ గుట్టమూల మీద పెద్ద ఎత్తున గుట్టలుగా డంపింగ్ చేసి దానికి నిప్పు పెట్టడం వల్ల ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది అఫ్జల్ పర్వీన్ అండి, రామ్నగర్, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి మాది. ఇక్కడ చెత్త స్వీకరణ లేదు. ఈ చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్తలు వేస్తున్నారు. చెత్త తీసుకువెళ్ళట్లేదు. శ్రీనివాస్ కాలనీలో డంపింగ్ యార్డ్ అనేది ఉన్నది ఇంతకు ముందు పాత గతంలో. ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ లో అక్కడ చెత్త వేయనియట్లేదు. మున్సిపాలిటీ సిబ్బంది ఏమో రాత్రిపూట కాలబెడుతున్నారు దానిని. అక్కడ శ్రీనివాస్ కాలనీ ప్రజలకు ఏమో ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు అవన్నీ వచ్చి వాళ్ళు నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీన్ని మన కుక్కలు, పందులు శేర విహారం చేస్తున్నాయి. కోతులు కూడా చాలా వస్తున్నాయి. కోతులు అయితే ఇప్పుడు కనీసం 40-30 మందికి కరిసేసినాయి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీని మీద మేము